కొర్రలు, జొన్న రవ్వ, మినపగుళ్ళు, పెసరపప్పు వీటితో వేసే దోశ టేస్ట్ కొంచెం తేడాగానే ఉంటుంది. అందుకనే బ్రిలియంట్ బ్రెయిన్ కి అల్టిమేట్ ఐడియా వచ్చింది. అదేంటని అనుకుంటున్నారా? ఇంతకు ముందు నేనైతే బూందీ దోశ వేశాను. బూందీ దోశ వేయటానికి ముందు మా వారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. వేశాక వన్ మోర్ బూందీ దోశ అన్నారు. ఎలా ఉంది అని అడిగితే అద్భుతంగా ఉంది, నేనన్న మాటలు మొత్తం వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. ఈ మల్టీగ్రెయిన్ దోశ ప్లెయిన్ గా వేస్తే అంత టేస్ట్ లేదమ్మా, దీని మీద కూడా కొంచెం బూందీ వేసి బూందీ దోశ మాదిరిగా వేయొచ్చు కదా అన్నారు. నేనేం చేశానో తెలుసా? ఇంట్లో బూందీ లేదని పూసతో దోశ వేశా. మా వారైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ దోశ ఒక్కటి తింటేనే కడుపు నిండుతుంది. ఇంతకీ దోశ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదూ. ఒక్క మాటలో చెప్పాలంటే కారపూసతో వేసిన దోశ టేస్ట్ నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోతుంది. నచ్చితే లైక్ చేయండబ్బా.